నేను ఎప్పటినుంచో టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను కదండి, శక్తిపీఠం అని చెప్పాను, లైవ్లో కూడా చెప్పాను. వెళ్ళాక లాంగ్ వీడియో పెడతాను, దాని గురించి కూడా ఫుల్ డీటెయిల్స్ ఇస్తానని వెళ్ళేసామండి. లాస్ట్ సాటర్డే వచ్చేసి మేము అంబాత్రయ క్షేత్రం వెళ్ళామండి. ఇది ఎక్కడో కాదండి, మన తెలంగాణలో ఉంది అండి. బిజ్వార్ ముగ్దుం రోడ్ అటండి, తెలంగాణ. మాకైతే వరంగల్ నుంచి 310 to 314 కిలోమీటర్స్ అలా పట్టిందండి. మార్నింగ్ 6కి బయలుదేరితే మేము అక్కడ రీచ్ అవ్వే 12 అయింది. రీచ్ అయ్యాక ఫస్ట్ మాకు అక్కడ ఏమీ తెలియదు, ఫస్ట్ టైమే కదా, కొంచెం రోడ్ అనేది ప్రాబ్లంగానే ఉంది నియర్ టు టెంపుల్. అంటే మాకు వేరే రోడ్ ఉండొచ్చు, మాకు గూగుల్ మ్యాప్ చూపించిన విధంగా మేము వెళ్ళాము. వెళ్ళగానే మాకు ఆవు పేడతోని దీపాలు పెట్టాలి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అంటే. అక్కడ మేము దీపాలు వెలిగించాము. దీపాలు వెలిగించి టెంపుల్ లోపలికి వెళ్ళాక దీపాలు వెలిగించే ముందు మాకు ఒక ట్రేలో పసుపు ఇచ్చారండి. ఆ పసుపు వచ్చేసి అమ్మవారి చుట్టూ చల్లాలి అని, అంటే టెంపుల్ చుట్టూ, కింద కాదు, కొంచెం బేస్ ఉంది, ఆ బేస్ చుట్టూ ప్రదర్శన చేస్తూ అమ్మవారికి పసుపు చల్లాలని చెప్పారండి. మనం ఎంటర్ కాగానే అక్కడ దీపారాధన చేసి ఆవు పేడతో దీపాలు వెలిగించాక కొబ్బరికాయ కొట్టేసుకొని టెంపుల్కి కానీ ఇక్కడ అమ్మవార్లు మనకి దర్శనం ఇస్తారండి. ఎంత ముద్దుగా ఉన్నారో చూడండి. ఆ చెట్టుకి కొందరు నాగపడిగలు, వాళ్ళ కోరికలు ఏమైనా ఉన్న వాళ్ళు ఏమో అలా కట్టుకున్నారు. నాకైతే పర్టికులర్గా ఎవరినైనా అడుగుదామన్నా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా లేరు. అక్కడ ఒక స్వామీజీ ఉన్నాడు, కొంచెం వీలైనంత వరకు తనని అడిగాను అక్కడ సమాచార కేంద్రం దగ్గర. సో తను వాళ్ళు చెప్పేవారికి. అండ్ మెయిన్ ఏంటంటే ఆ పసుపు అమ్మవారికి చల్లి మనకిచ్చి పసుపు ఇచ్చారు. పసుపు అమ్మవారి గుడి చుట్టూ ప్రదర్శన చేస్తూ చల్లాక మనకి ఏమన్నా మన దగ్గర ఫొటోస్ ఉన్నా, మన సమస్య ఏదన్నా ఉన్నా అది అక్కడ అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు అమ్మవారికి ఇలా చూపించి, ఫొటోస్ చూపించి మనము లోపలికి దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ త్రిశూలం ఉంటుందండి. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది, అప్పుడు చెప్తాను నేను. మన సమస్యలు కూడా ఏమైనా ఉన్నా వైట్ పేపర్ మీద రాసి అక్కడ ట్రే పెట్టారు లోపలికి ఎంట్రన్స్ దగ్గర. ఆ ట్రేలో ఆ ఫొటోస్ ఉంటే ఫొటోస్, మన గోత్రనామాలు, మన పేర్లు, అవన్నీ. మాకైతే అంత ఐడియా లేదు కదా, ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి. నా దగ్గర లక్కీగా మా హ్యాండ్ బ్యాగ్లో మా వారిదున్న మా పెద్ద అబ్బాయి ఫోటో ఉండే, అవి రెండైతే నేను పెట్టాను. సో అలా ఆ ఫోటోలు దర్శనం అయిపోయాక అక్కడ త్రిశూలం ఉంటుందని ఆ త్రిశూలం కాడ ఫొటోస్ ఇచ్చి, ఇంకా మనకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు చాలా వరకు పేపర్లో రాసి అక్కడ ట్రేలో వేశారండి చాలా మెంబర్స్. అలా పేపర్లో రాసి వాళ్ళకు సమస్యలు వేశారు. అండ్ కొంచెం మనం లోపలికి దర్శనానికి వెళ్ళే ముందు పక్కకి ఒక వాటర్ అది ఉందండి, చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది కొంచెంలో. ఫర్దర్గా ఈ వీడియో కొంచెం మూవ్ ఫార్వర్డ్ అయ్యాక కనిపిస్తుంది వాటర్ది. మా పిల్లలు కూడా ఆ వాటర్లో దర్శనం లోపలికి వెళ్ళారు. కొందరు కంకణాలు కట్టుకుంటున్నారు. వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆవు, ఇంకా సెకండ్ టైం థర్డ్ టైం వచ్చిన వాళ్ళకి ఏమైనా చెప్పచ్చు. అక్కడ హోమం మీద అవి ఆవు పిడకలతో హోమం కాల్చింది కూడా ఉంది. బొట్టు పెట్టుకుంటున్నారు చాలామంది. మీకు అక్కడ విండో కనిపిస్తుంది కదండి, ఆ విండో రూమ్లోనే అక్కడ హోమం కాల్చారు. హోమం చేస్తారో ఏమో, నేనైతే ఫస్ట్ టైం కాబట్టి నాకు అంత ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళీ నెక్స్ట్ టైం కరెక్ట్గా వెళ్ళి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలనిపించింది. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. మన తెలంగాణలో ఉండడం మనకి ఇంకా చాలా అదృష్టం. నాకు తెలిసి ఇప్పుడిప్పుడే చేస్తున్నారు, కానీ టెంపుల్ మెయింటెనెన్స్ అవన్నీ చాలా చాలా నీట్గా ఉంది. మీకు లోపలి వీడియో అమ్మవారి ఎంట్రన్స్, గర్భగుడిలో ఎంట్రన్స్ అమ్మవారి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది టెంపుల్ ఎంత నీట్గా మెయింటైన్ చేశారో. అదే కాదండి, అక్కడ అన్నదానాలు కూడా చేస్తున్నారు. మనం కూడా ఏమైనా డొనేట్ చేయాలి అనుకున్నా మనం డొనేట్ చేయొచ్చు ఫుడ్కి. అక్కడ చాలామందిని చూశాను, డొనేట్ చేసే వాళ్ళని వచ్చే వాళ్ళకి కూడా ఫుడ్ ప్రాబ్లం లేకుండా. చాలా లాంగ్ డిస్టెన్స్ కదండి, అందరు నియర్ బై ఉండరు కదా. అన్నదానం కూడా ఉందండి. మనకి అన్నీ బాగున్నాయి. బాత్రూమ్స్ కానీ స్నానాల గదులు ఉన్నాయి, కానీ స్టేయింగ్ అంత లేదండి. ఇది అమ్మవారు దాటగానే ఎంట్రన్స్ అయిపోయాక ఇది ఎంట్రన్స్ అండి. చూడండి ఎల్లో కలర్ ఉంది కదా అమ్మవారు, అందులో ఆ టెంపుల్లో ఉంటారండి. మనకి అక్కడ రైలింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రైలింగ్స్ నుంచి లోపలికి వెళ్ళాలి.
వెళ్తే మనకు అమ్మవారి దర్శనం అవుతుందండి. ఇటు సైడ్ వచ్చేసి ఇదేనండి నేను వాటర్ అని చెప్పాను కదా, నేను ఈ వాటర్ గురించి ఇద్దరు ముగ్గురిని అడిగాను కానీ ఎవరేం చెప్పలేదు. మా పిల్లలు కూడా అడిగారు కానీ ఎవరేం డీటెయిల్స్ ఇవ్వలేదు. నాకు కూడా అర్థం కాలేదు ఏంటి ఆ వాటర్ స్పెషల్. కానీ చాలా మెంబర్స్ అది కొంచెం లోతుగానే ఉంది, అలా కాయిన్స్ వేసి మొక్కుకుంటున్నారు, తల దడుపుకుంటున్నారండి. అదే మేము కూడా చేసాం. ఇంకా ఇలా టెంపుల్లోకి మనం ఎంటర్ అయ్యాక అక్కడ అమ్మవారి దర్శనం, ఈ వాటర్ ఇవి అయిపోయాక అయిపో మా పిల్లలు చెప్పాను కదండి ఆ వాటర్లో ఎలా ఎంజాయ్ చేస్తారు అని. అది చాలా నీట్గా ఉన్నాయండి వాటర్ కూడా. అందులో చాలామంది కాయిన్స్ వేసి మొక్కుకుంటున్నారు. మనం ఈ వాటర్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే అమ్మవారు టెంపుల్లో ఎంట్రన్స్ ఉంటుందండి. ఇక్కడ ఇది ఫస్ట్ దండి. చెట్టు వచ్చేసి ఈ చెట్టుకి చాలామంది వాళ్ళు యాక్చువల్ టెంపుల్ ఇదండి. ఇది అమ్మవారి దర్శనం. ఇక్కడ ముందు అమ్మవారు చూడండి అమ్మోరు తల్లిలాగా ఉంది కదా ఇక్కడ. ఇది టెంపుల్కి ఎంటర్ అయ్యాక మళ్ళీ ఇంకో విగ్రహాలు ఉన్నాయి కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు వీడియో తీయడానికి. ఆ మాత్రం నాకు పర్మిషన్ దొరికింది. త్రిశూలం అని చెప్పాను కదండి, ఇది అండి త్రిశూలం. ఆ త్రిశూలం వచ్చి మెయిన్ మనకి ఏ దోషాలు ఉన్నా దాన్ని పట్టుకుంటే తొలగిపోతాయంట. చాలా